రే తారక్, నీలవేణి ఎక్కడ్రా? తను రాదు డాడీ. రాదా? ఎందుకు రాదు? తను మన ఇంట్లో వాళ్ళలా కాదు డాడీ. మానం మర్యాదలు ఉన్న అమ్మాయి. తన మీద పడ్డ నింద చెరిపేసుకునే వరకు ఇక్కడికి రాదు. కాస్త అర్థమయ్యేలా చెప్పరా, అసలేమైంది? డాడీ, తను తన చెల్లిని జాయిన్ చేసిన ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకోవాలని ఫిక్స్ అయింది. అది మీకు తెలుసు కదా? అవును. నేను తనకంటే ముందే వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి టీసీ ఇవ్వకుండా ప్లాన్ చేశాను. ఓకే. ఆ తర్వాత తను కూడా సైలెంట్ అయిపోతుంది అనుకున్నాను. సైలెంట్ అవ్వకపోగా నెక్స్ట్ లెవెల్ డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ లెవెల్ అంటే? మన చెక్కు మార్చి డబ్బు తీసుకెళ్లి స్కూల్లో కట్టిందని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు కదా మన జాతి రత్నాలు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా నేను ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేసింది. ఏంట్రా ఇది? నీలవేణి ఎందుకు ఇలా చేస్తుంది? ఏదో ఆవేశంలో స్కూల్కి వెళ్ళి టీసీ అడిగింది, వాళ్ళు ఇవ్వమన్నారు. అయిందేదో అయిపోయిందని వదిలేయచ్చు కదా. డబ్బు తిరిగి ఇవ్వాలనుకోవడం ఏంటి? ఎక్కడి నుంచి తెస్తుంది అంత డబ్బు? అసలు ఇప్పుడు తనని డబ్బు ఎవరు అడిగారు? నేను కూడా ఇలాగే అడిగి కావాలంటే ఆ డబ్బు నేను ఇస్తానని జ్యోతితో చెప్పాను. కానీ నేను ఇస్తే తీసుకోదు కదా. మన ఇంట్లో ఉన్న ఈ దండుపాళ్యం గ్యాంగ్ నీలవేణిని చాలా బాధ పెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన మనసుని విరిచేశారు. అందుకే ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేసింది. దొంగతనం చేసిన డబ్బుతో తన చెల్లి చదువుకుంది అనే నింద జీవితాంతం మొయ్యాలా అని బాధపడుతుంది డాడీ. నేను దాని గురించి ఆలోచిస్తున్నానురా. అలాంటి నిర్ణయం తీసుకోవద్దని నీలవేణితో ఉదయం నేను కూడా చెప్పి చూశాను. 2 లక్షలు ఇవ్వడం అంటే అదేమైనా సాధారణమైన విషయమా? తన వల్ల అయ్యే పనేనా? అదంతా నాకు తెలియదు డాడీ. కానీ ఆ 2 లక్షలు తిరిగి ఇవ్వకుండా నేను రాను అని స్ట్రాంగ్గా చెప్పేసింది. నేను కూడా ఎంతో చెప్పి కంట్రోల్ చేయడానికి చూశాను డాడీ. నా వల్ల కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. తారక్, రే, ఏదో ఒకటి జరగనివ్వండి డాడీ. ఏంటి ఇది మళ్ళీ కొత్త స్టోరీనా? 2 లక్షలు ఇవ్వకుండా ఆ మేడం ఇంట్లోకి రాదా?